ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. ఇది పునుగుల కోసం అండి. ఇది చట్నీ కోసం రెడీ చేస్తున్నానండి. ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్ని చట్నీ అండి, పల్లీల చట్నీ కోసం. పిల్లలకి మంచి బలం అండి పల్లీల చట్నీలు పెట్టడం. ఇదిగోండి పల్లీలండి, ఏజంపప్పులండి, అలాగే బాగా దోరగా వేపుకున్నానండి ఈ పచ్చిమిర్చిని. కావాల్సినంత మాత్రం చాలండి, ఎక్కువ వేసుకుని పిల్లలకి అదన్నీ తినలేరండి. అందుకని ఇదిగో కొంచెమే ఒక 5-6 అలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. దాని కరివేపాకు కూడా ఫ్రై చేశానండి. అన్నిట్లో కరివేపాకు వేస్తానండి నేను. తగినంత ఆయిల్ అండి, తగినంత ఆయిల్, అలాగే చింతపండు తగినంత అండి మట్టసంగా. ఇలా కరివేపాకు తాలింపు కోసం అండి, ఇవన్నీ తాలింపు కోసం ఇచ్చి ఈ తాలింపు గింజలు, అలాగే కొత్తిమీర అండి లాస్ట్లో కొంచెం వేసుకోవడానికండి. మిక్సీ జార్ తీసుకుందామండి. ఇలాగా తీసుకొని దీంట్లో ఇలాగా ఇవన్నీ పల్లీలు, ఫస్ట్ పల్లీలు వేసేసుకుందామండి. పల్లీలు వేసేసుకొని తర్వాత మిక్స్ చేసుకుందామండి. ఇది ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అండి కొంచెం చింతపండు ఉంది కదండి, చింతపండు గుజ్జు కొంచెం వేద్దాం దాంట్లోకి. మొత్తం వేద్దామండి, సరిపోయిద్దండి. ఇలా వేసి కొంచెం వాటర్ కూడా వేసి పెడదామండి. కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకుందామండి. దీన్ని కొంచెం మిక్స్ చేసి పెట్టుకుందామండి. కొంచెం ఇదిగోండి మిక్సీ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలా చేసుకున్నాం కదండి. ఇలా చేసుకుందామని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాం. కొంచెం ఇవి తాలింపు దినుసులు వేసుకుందామండి. చూడండి, తాలింపు గింజలు వేసుకుందామండి. కొంచెం చట్నీలోకి అండి, పల్లీల చట్నీలో తాలింపు గింజలు రెడీ చేసుకుంటున్నామండి. అలాగండి ఇదిగోండి తాలింపు గింజలు అండి. దాంట్లో కావాల్సినవి పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవేనండి. 2 వెల్లుల్లిపాయలు ఉంటాయండి, అది నా దగ్గర లేదండి. ఎల్లుల్లిపాయలు ఉంటే వేసుకోండి, ఒక 2 బాగుంటుంది. అలాగే కొంచెం పచ్చిమిర్చి అండి, తగినంత కరివేపాకు అండి, చక్కగా కలుపుకొని ఇలా బాగా దోరగా ఎగిద్ది కదండి. అప్పుడు చక్కగా ఆఫ్ చేసుకోవచ్చండి. చక్కగా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చట్నీలోకి కొంచెం బాగుంటుందండి. ఇది పల్లీల చట్నీ కాబట్టి అంతగా వండలేం రాదండి, బాగానే ఉంటుంది. ఇది యాడ్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఆయిల్ బాగా కాగిపోయింది కదండి. ఇది చూడండి, పునుగులు వేస్తున్నాను. ఫాస్ట్గా అండి అయిపోద్ది, బాగా కాగిపోయింది కదండి. చిన్నపిల్లలకి చిన్న వేసుకోవచ్చు అండి, కొంచెం పెద్దలు కదా మీడియం సైజులో వేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకి చిన్న వేసుకుంటే బాగుంటుందండి. ఇలా కాలిపోకుండా త్వరగా తిప్పేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా ఇలా తీసేసుకోవచ్చు అండి. అయిపోయింది. ఇలా అన్నీ ఇలాగే వేసేసుకోవచ్చు అండి. చక్కగా ఇలాగ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అయిపోయిందండి చక్కగా పునుగులు. చక్కగా అయిపోయిందండి. ఇదిగోండి చక్కగా ఇలాగా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా రెడీ అయిపోయిందండి. పిల్లలకి చక్కగా బాగా ఇష్టపడతారండి. చూడండి, పునుగులు పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. చక్కగా పిల్లలకి వడ్డించుకుంటే చాలండి, బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి.